చింతకాయల తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. దానికోసం నేను ఇక్కడ కొంచెం లేతగా ఉండేటటువంటి చింతకాయలని కొన్నిటిని తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని బాగా కడిగేసి నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచి పెట్టేసుకున్నాను. దానికోసం పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను అనమాట. దాదాపు ఒక 7-8 తీసుకున్నాను. ఎందుకంటే చింతపండు అనేది చాలా వరకు ఎలా ఉంటుందంటే పులుపు ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం కారం అనేది పెద్దగా కనపడదు, అందుకే తీసుకున్నాను. తర్వాత ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ నేను కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. ఆయిల్లోకి చింతకాయలు వేసుకున్నాను. చింతకాయలతో పాటు పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 మినిట్స్ లోపల అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. చాలా రోజులు నిల్వ పచ్చడిలాగా నిల్వ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. పాడవదు, మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా కలుపుతూ ఉండంగానే మనకు పైన ఉన్న పొట్టు అనేది కూడా సపరేట్ అయిపోతూ వస్తుంది. అంటే అది బాగా వేగిపోయిందని మనకు అప్పుడు అర్థమవుతుందనమాట. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. చూడొచ్చు, ఇక్కడ తొక్కు అనేది చాలా వరకు సపరేట్ అవుతూ వస్తుంది. ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా రోజులు మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అన్నీ బయట పెట్టేసుకొని తింటూ ఉండొచ్చు. అలా మిక్సీ జార్లోకి తీసేసుకొని దానికి సరిపడా ఉప్పును కూడా తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్ పట్టేసుకున్న తర్వాత ఏంటంటే మనం మళ్ళీ దీనికి పోపు పెట్టేసుకుందాం. చూడొచ్చు, ఇక్కడ పోపు కోసం నేను మళ్ళీ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్లోకి కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు ఏవైతే ఉంటాయో కరివేపాకు అన్నీ కూడా, ఒక ఎండుమిర్చిని కూడా తుంచి నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మనము పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కొంచెం బాగుంటుంది తినడానికి అనేసి ఉడిద్ దాల్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దొరికేవన్నీ కూడా మనము ఇలా చేసుకొని తినడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి కూడా చాలా అవసరం సి విటమిన్. కాబట్టి ఇలా చేసేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా అందరూ బాగా తినేస్తారనమాట. చూడొచ్చు, పోపు అనేది వేగిపోయిన తర్వాత మిక్సీ జార్ పట్టించుకున్నటువంటి ఆ పచ్చడి మొత్తాన్ని కూడా వేసేసి జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. వెంటనే దించేయకూడదు. అలా దించడం వల్ల ఏమవుతుంది అంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ చాలండి. చూడొచ్చు, టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. అలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.